పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సందర్శించింది. ఇందులో భారీ అవకతవకలు జరిగినాయి. మేడిగడ్డలో జరిగిన వైఫల్యాలే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరోవైపు మేడిగడ్డ కూడా ఇవాళ బీఆర్ఎస్ బృందం వెళ్ళింది. అక్కడ కూడా వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో సిడబ్ల్యూసీ మెంబర్ వంశీ చందర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏం తెలిసారు, ఏం చెప్పాలనుకుంటున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి తెలంగాణ పాలమూరు ప్రజలకు? పాలమూరు ప్రజలపైన పగబెట్టుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా కేసీఆర్ గత 10 సంవత్సరాల వ్యవహారం చాలా స్పష్టంగా ఉన్నది. దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చే కుట్ర ఒక పక్కన చేస్తూ, ఉత్తర తెలంగాణ అంటే ఇక్కడ రావాల్సినటువంటి నిధులన్నీ కూడా మన రాష్ట్ర ప్రజలపైన 8 లక్షల కోట్ల భారం మోపి ఉత్తర తెలంగాణకి ఆ నిధులు తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఇవాళ మేడిగడ్డ రూపంలో అదొక బొందలగడ్డగా మారింది. ఇక్కడ దక్షిణ తెలంగాణని నిధులు కేటాయించకుండా, పనులు చేయకుండా ఇక్కడ ఎడారిగా మార్చే ప్రయత్నం, వాళ్ళ ధనదాహం తీర్చుకోనికే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పి రైతులని మోసం చేసినటువంటి వ్యవహారం బహిర్గతం చేయాలనే మా ప్రయత్నము. మేమేమో ప్రాజెక్టులు కడితే, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కడితే రైతులకి నీళ్ళు ఇయ్యాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులు కట్టేటోళ్ళం. ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడితే వాళ్ళ ధనదాహాన్ని పూరించుకోనికే వాళ్ళు ప్రాజెక్టు కడుతున్నారు తప్ప రైతుల పొలాలకు నీళ్ళు ఇయ్యనికే కాదు. ఇవాళ మనం చూస్తున్నాము, వాళ్ళు ఏమంటున్నారు, పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేసినామని కేసీఆర్ కానీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతుండ్రు. పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1 ఎకరాకి అదనంగా నీళ్ళు ఇచ్చిందని నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం. మరీ ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొన్ననే నల్గొండలో మాట్లాడినరు, 80% పూర్తి చేసినామని మాట్లాడినారు. వాళ్ళు పూర్తి చేసింది 80% పనులు కాదు, కేటాయించినటువంటి నిధులలో 80% వాళ్ళు మింగినరు. 28,026 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే 80% నిధులు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపిస్తుంది, కానీ పనులు ఎక్కడ కూడా 80% కాలేదు. 80% పనులు పూర్తయితే ఈ కరవెన రిజర్వాయర్ చూస్తున్నాం మనము. కరవెన రిజర్వాయర్కి ఒక్క బొట్టన్న కృష్ణా నది నీళ్ళు వచ్చినాయా? ఆడ ఈడ ఏమన్నా నీళ్లు కనిపిస్తే అది వర్షపు నీళ్లు, కానీ కృష్ణానది నుంచి ఎత్తిపోసినటువంటి నీళ్లు కాదు. ఇయాలటికి కూడా కర్వెన రిజర్వాయర్కి కృష్ణానదిని ఎత్తిపోయినకే రావాల్సినటువంటి ఆ సిస్టమే రెడీ కాలేదు. ల్యాండ్ అక్విజిషనే చేయలేదు, కాలువలు లేవు, డిస్ట్రిబ్యూటరీస్ లేవు, ఏవి లేనివి 80% పూర్తి చేసినామని చెప్తున్నారు. అంటే ప్రజలని మోసం చేయనికే మళ్ళీ వస్తున్నారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను మోసం చెప్పినందుకు మన ఓటుతోటి బుద్ధి చెప్పిన వాళ్ళకు కేటీఆర్ అంటున్నారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయిపోయింది, మీ ద్వారా అది ప్రజలకు తెలియబోతుంది, కాలువలు ఒకటే దోవాలి, కాలువలు దోవి పంటలకు నీరు అందించండి అని డిమాండ్ చేస్తున్నారు. ఇగో కేటీఆర్నే రమ్మని చెప్పినాం గతంలో. ఏడ కంప్లీట్ అయింది రిజర్వాయర్ చూస్తున్నా, రిజర్వాయర్లు ఇక నీళ్ళని నిండిపోయినట్టున్నాయా? కంప్లీట్ అయినంటే వాళ్ళు అంటున్నది ఏ రిజర్వాయర్ కూడా పూర్తి కాలేదు. వాళ్ళు ఎన్నికలకు ముందు కేవలం ఏదో మేము పూర్తి చేసినామని ఒక అబద్ధపు ప్రచారం చేసుకోనికే ఒకరోజు ఒక మోటార్ ప్రారంభించి జస్ట్ అది ఈ డ్రామా కేవలం ప్రారంభించినట్టుగా చేసినటువంటి దుర్మార్గులు వాళ్ళు. ఇవాళ నిజంగా పాలమూరు వాళ్ళు ప్రాజెక్టులు నిర్మించి పాలమూరు సస్యశ్యామలం చేస్తే 14 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది? వాళ్ళు 12 నియోజకవర్గాలల్లో మంత్రులుగా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఓడిపోతారు? వాళ్ళ ప్రభుత్వానికి ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళన్నీ అబద్ధపు మాటలు ప్రజలు గ్రహించింది కాబట్టే మన ఓటుతోటి వాళ్లకు బుద్ధి చెప్పిండ్రు. ఇప్పటికి కూడా అసొంటి అబద్ధాలు మాట్లాడితే మళ్ళా ప్రజలని మోసం చేయనికే ప్రయత్నం చేస్తే మన ఓటుతో బుద్ధి చెప్పిన ప్రజలు ఈసారి ఏట్లతోటి బుద్ధి చెప్తారు కేటీఆర్కి, వాళ్ళ నాయనకి, వాళ్ళ నాయకులకు అందరికి కూడా. నేను ఇలా ప్రశ్నిస్తున్న కేసీఆర్ని, మనము తెలంగాణ కృష్ణా బేసిన్లో 68.5% క్యాచ్మెంట్ ఏరియా ఉంటే మనకు హక్కుగా రావాల్సింది 577 టీఎంసీలు. ఎప్పుడైనా నువ్వు 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంది 577 టీఎంసీల కోసం కొట్లాడినవా? నువ్వు ఎట్లా కేంద్ర ప్రభుత్వం వద్దకు పోయి 299 టీఎంసీలు
కు అంగీకారం తెలుపుతూ ఎట్లా సంతకాలు పెట్టి 299 టీఎంసీకి ఒప్పుకొని ఎట్లొస్తావు నువ్వు ముఖ్యమంత్రివి? దక్షిణ తెలంగాణ మీద సవెత్తి తల్లి ప్రేమ లేకపోతే నువ్వు 299 టీఎంసీలకి ఎట్లో మన హక్కుని కోసము పోరాటం చేయలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్. సరే 299కి ఒప్పుకున్నాడు. 299కి ఒప్పుకుంటే ఆ 299 అన్న ప్రతి సంవత్సరం వాడుకున్నామంటే అది కూడా లేదు. ప్రతి సంవత్సరం కేఆర్ఎంబి ఇచ్చినటువంటి డేటా ప్రకారం సాలీనా యావరేజ్గా కృష్ణా నది నుంచి మనం వాడుకున్నది కేవలం 212 టీఎంసీలు మాత్రమే. కేటీఆర్ చెప్పిండు కదా ఓ మాట, మేము ఇరగదీసినామని. కేటీఆర్కి చెప్తున్నా నేను, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు సగటున కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, గణాంకాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2004 నుంచి 2012 వరకు ప్రతి సంవత్సరం యావరేజ్గా కృష్ణా నది నుంచి ఎత్తిపోసిన నీళ్లు 262 టీఎంసీలు.